రోజు పార్ట్ 2 ఆఫ్ డే 1 ఆఫ్ భవ్య అండ్ మహేష్ మ్యారేజ్. ఇప్పుడు హల్దీ అయిపోయింది కదా మార్నింగ్, సో ఈవినింగ్ మెహందీ అనమాట. సో ఇప్పుడు మెహందీ ఫంక్షన్ కానీ అవుట్ఫిట్ అది చేంజ్ చేసుకున్నాం. ఓన్గా కుట్టించుకున్నాను నా ఐడియాస్ మొత్తం, మెటీరియల్స్ తీయించుకొని. అండ్ యా అంతా రెడీ. ఇప్పుడు మేము వెన్యూకి వెళ్ళిపోతున్నాము, మెహందీ వెన్యూకి. సో కమ్ ఆన్, లెట్స్ గో. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? టెస్టింగ్ అన్నమాట ఇది. ఎవరు మాట్లాడకండి. రెడీ రెడీ. స్వీట్ స్వీట్ ఏం చేయాలి? స్మెల్ స్మెల్ స్మెల్. ఇదే ఇప్పుడు రౌండ్ 2 అన్నమాట. రౌండ్ 2 ఎలా ఆడదామంటే ఫాస్ట్ ఉంటది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే సోప్ ఏం కాదు, కొంచెం టేస్ట్ చూసినా తర్వాత కొంచెం నురుగు వస్తుంది. అందరూ ఓకే. నేనే మర్చిపోయా. స్వీట్ స్మెల్ స్వీట్ స్మెల్ స్వీట్ స్మెల్. ఓకే, ఎలా ఉంది? ఎవరైనా సోప్ టేస్ట్ చేశారా? ఈ సోప్ ఏది? ఓకే ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఆడదాం. ఓకే, ఎలా ఉంది? సోప్ తిన్నావు కదా, ఫస్ట్ నోట్లో వాటర్ వేసుకొని కుక్కిలించి ఒకసారి టెస్ట్ చేద్దాం. నొరుగు వస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. అవుట్ నేను అవుట్ ఆఫ్ ద గేమ్. మరి అంతేగా ఇది వస్తుంది. ఈ సోప్ తిను. సండే మార్కెట్ లో స్మెల్ స్వీట్ స్మెల్ స్మెల్ స్వీట్ స్మెల్ స్వీట్ స్వీట్. సో ఫైనలీ మెహందీ డన్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, టనల్లో ఉన్నాం, మళ్ళీ కెనడా వెళ్ళిపోతున్నాం. సో ఎవ్రీడే మేము 4 days దేశం దాటి పెళ్లి చూడడానికి వెళ్తున్నాం అనమాట. 4 days దేశం దాటి దేశం వెళ్ళి పెళ్లి అటెండ్ అయ్యి మళ్ళీ నైట్కి వచ్చేస్తాం, పెళ్లి ఈవెంట్స్ అటెండ్ అయ్యి.
చాలా బాగుంది కదా, జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసిన దాంట్లో. సో అమ్మ అండ్ వర్మ మీకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో యుఎస్ బార్డర్ అలాగా, అసలు ఇమిగ్రేషన్ కూడా మాక్సిమం 2 minutes కూడా లేవు కదా ఇమిగ్రేషన్ దగ్గర, కార్లోంచే చేస్తాం. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా జస్ట్ 2 minutes ఇమిగ్రేషన్ అయి దాటేస్తాం ఆ కంట్రీని అని? నాకైతే వైజాగ్ అంటే కాంప్లెక్స్ టు గాజువాకి వెళ్తే ఎలాగుందో, యుఎస్ నుంచి కెనడా వెళ్ళినా అలానే ఉంది. యాక్చువల్లీ యుఎస్ నుంచి కెనడా కాదు, విన్సర్ నుంచి మా ఫ్రెండ్స్ ఉండేది ట్రాయ్ దగ్గరలో అనమాట యుఎస్ లో. 2 హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. ఇమిగ్రేషన్ పీక్ టైమ్స్ లో లేకపోతే 2-3 minutes లో అయిపోతుంది అంతే. కార్ నుంచి దిగక్కడ కూడా దిగవసరం లేదు, జస్ట్ విండో దించి చూపిస్తే అయిపోతుంది మన డాక్యుమెంట్స్ అవినా. మా మమ్మీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత దగ్గర యుఎస్ ఎంత ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తావా అని చెప్పి. అది ఓకే, మరి ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.